గ్రూప్ డి రిజల్ట్స్ కోసం ఫస్ట్ గూగుల్ బ్రౌజర్కి పోయిన తర్వాత రిజల్ట్ ఫ్యూచర్ .com అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయాలి, సర్కార్ రిజల్ట్ ఫ్యూచర్ని. సో అది ఓపెన్ చేసిన తర్వాత పైనకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి స్కోర్ కార్డ్ రిజల్ట్ 2025-2026 అని చెప్పేసి మనకు అక్కడ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పైనకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి స్కోర్ కార్డ్ లింక్ 1, లింక్ 2 అని చెప్పేసి రెండు వస్తాయి. గ్రూప్ డి స్కోర్ కార్డ్ లింక్ 2026 క్లిక్ ఇయర్ అండ్ మళ్ళీ ఇంకోసారి స్కోర్ కార్డ్ లింక్ 1. సో ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆర్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా మనది, అది గ్రూప్ డి అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ నెంబర్ని అండ్ అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకి స్కోర్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సర్వర్ కొంచెం బిజీ ఉంటే మనం కరెక్ట్ ఎంటర్ చేసినా కూడా ఒక 2 times అలా జరుగుతుంది. సో పేషెన్స్తో మళ్ళీ ఓపెన్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్. ఎంటర్ క్యాప్చా కొట్టాలి. క్యాప్చా కొట్టి లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో పైన మనకి షార్ట్ లిస్ట్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి మనకి పక్కన కనిపిస్తుంది. సో అక్కడ ఆ సెకండ్ ట్యాబ్ని స్కోర్ కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత అప్లైడ్ ఆర్ఆర్బి అని చెప్పేసి రిక్వెస్ట్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మనకి హాల్ టికెట్ నెంబర్ ఇవి లేకపోతే ఇక్కడ కాపీ చేసుకోండి. సో అది మనకి ఆ లిస్ట్లో సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత కెరీర్ పవర్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. మళ్ళీ కెరీర్ ఫ్యూచర్ అంటారు, కెరీర్ పవర్ అని సెర్చ్ చేయాలి. సో వచ్చిన ఫస్ట్ లింక్ని ఓపెన్ చేస్తే సో ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్స్ అని చెప్పేసి. సో అది క్లిక్ చేసిన తర్వాత పైనకి స్క్రోల్ చేస్తే మనకి జోన్ వైజ్ లిస్ట్ కనిపిస్తుంది. సో మరి సికింద్రాబాద్ జోన్ కాబట్టి డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వారి షార్ట్ లిస్ట్ ఉంటుంది.